హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: హిమాలయన్ పెంగోలియన్, చాంగ్పా కమ్యూనిటీ, డైరెక్ట్ సీడెడ్ రైస్, హయబుసా 2, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్, పాండవని, డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, డిఫెన్స్ ఎక్విషన్ కౌన్సిల్. సో ఫస్ట్ టాపిక్ మనకి హిమాలయన్ పాంగోలియన్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే, హిమాలయన్ పాంగోలియన్ ఎర్లియర్ క్లాసిఫైడ్ యాజ్ అ సబ్ స్పీషీస్ ఆఫ్ చైనీస్ పాంగోలియన్ కన్ఫర్మ్డ్ యాజ్ అ డిస్టెంట్ స్పీషీస్. సో మనకి వరల్డ్లో మనకి పాంగోలియన్ 8 స్పీషీస్ ఉంటాయన్నమాట. అందులో చైనీస్ స్పీషీస్ కూడా ఒకటిమాట. సో హిమాలయన్ పెంగోలియన్ని వన్ ఆఫ్ ద స్పీషీ ఆఫ్ చైనీస్ పెంగోలియన్గానే చూసేవాళ్ళమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవల్యూషన్ చేంజెస్ వల్ల దీన్ని డిఫరెంట్గా చూడడం జరుగుతుందని చెప్పి ఇందులో అందుకు న్యూస్లో ఉందన్నమాట. సో ఇది ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా మనకి బయోడైవర్సిటీ డైమెన్షన్లో ఈ పెంగోలియన్ గురించి మనం మిగతా వివరాలు తెలుసుకోవాలన్నమాట. సో ఈ డిస్టెంట్ స్పీషీస్ చేంజ్ రావడానికి కారణం ఏంటి? ఇది ఎవల్యూషనరీ చేంజ్, ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ దీనికి కారణం అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో పెంగోలియన్ మనకి ఇలా ఉంటుందన్నమాట. సో అబౌట్ హిమాలయన్ పాంగోలియన్. Distribution restricted to the southern Himalayas foothills like Nepal, South Tibet, Northeast India including Assam. Okay, ఈ ప్లేస్కే ఇది ఎండమిక్ స్పీషీ అన్నమాట. సో ఫీచర్స్ ఏంటి? ఇట్ ఈస్ లార్జర్ ఆన్ యావరేజ్ కంపేర్డ్ టు చైనీస్ పెంగోలియన్. సో ముందుగా ఇది మన చైనీస్ పెంగోలియన్లో ఒక పార్ట్ అనుకున్నాం కదా. సో ఇది డిస్టెంట్ స్పీషీగా మనం ఇప్పుడు దీన్ని గుర్తించాం కాబట్టి దీని డిఫరెన్స్ ఏంటో చూస్తున్నాం అన్నమాట. సో జనరల్గా ఇది చైనీస్ పెంగోలియన్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ అలాగే దీనికి ఏంటంటే చైనీస్ పెంగోలియన్ కన్నా చిన్న ఇయర్స్ ఉంటుంది. అండ్ అలాగే నేజల్ బోన్ అన్నది మనకి షార్టర్ ఉంటుంది అన్నమాట ఈ హిమాలయన్ పెంగోలియన్ చైనీస్ పెంగోలియన్తో కంపేర్ చేస్తే. అండ్ జనరల్గా పెంగోలియన్స్ గురించి తెలుసుకుందాం, వాటి డైట్ ఏంటి, మిగతా వివరాలు. పెంగోలియన్స్ ఆర్ స్కేలీ మ్యామల్స్ దట్ మెయిన్లీ ఈట్ ants and termites. Okay, ants and termites ni tintaయన్నమాట. They have very strong sense of smell which helps them to find food. సో వీళ్ళకి స్మెల్ అన్నది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ గుణాన్ని ఉపయోగించి ఫుడ్ని వాళ్ళు వెతుక్కుంటారు అన్నమాట. When threatened, they curl up into a tight ball to protect themselves with their hard scales. సో వీటి బాడీ మీద స్కేల్స్ ఉన్నాయి కదా ఇలాగా. సో ఇవి థ్రెటన్డ్గా ఫీల్ అయినప్పుడు ఏంటంటే బాల్లా కర్ల్ అయిపోతాయి అన్నమాట. సో అదొక యానిమల్లా కనిపించదు, ఏదో ఒక రాయిలా కనిపించేటట్టు ఉంటుంది అన్నమాట. సో మేజర్ థ్రెట్. సో వీటి పాపులేషన్ తగ్గడానికి కారణం ఏంటంటే పోచింగ్. సో ముఖ్యంగా వాటి స్కేల్స్ అండ్ మీట్ గురించి సో ఇది పోచింగ్ చేస్తారు అన్నమాట. అండ్ అలాగే ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అండ్ ఇంకొకటి ఇన్బ్రీడింగ్ మాట. సో మనకి స్పీషీ వెరైటీ, జెనెటిక్ వెరైటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ ద సేమ్ జీన్స్లో మనకి బ్రీడింగ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ పాపులేషన్ కూడా డిసీజెస్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. So there are 8 species of pangolians in the world. India is home to the Indian pangolian. Okay, so Asian pangolian. సో ఏషియన్ పెంగోలియన్స్, ఆఫ్రికన్ పెంగోలియన్స్ మాట 8 స్పీషీస్లో. సో ఏషియాలో మనకి 4 ఉన్నాయి, ఆఫ్రికాలో ఇంకో 4 ఉన్నాయి అన్నమాట. సో ఏషియన్ పెంగోలియన్లో మనకి ఇండియన్ పెంగోలియన్ ఒకటి, అది థిక్ టెయిల్డ్ పెంగోలియన్ అంటారు అన్నమాట. ఇంకొకటి చైనీస్ పెంగోలియన్, ఇంకొకటి సుండా పెంగోలియన్ ఇండోనేషియా ఆ ప్రాంతానికి, ఇంకొకటి ఫిలిపైన్ పెంగోలియన్ అన్నమాట. ఓకే, అండ్ అలాగే మనకి ఆఫ్రికన్ పెంగోలియన్కి మనకి ఇక్కడ మనకి ఆఫ్రికాలో కూడా మనకి 4 రకాలు ఉన్నాయి. వైట్ బిల్డ్ పెంగోలియన్ ఆల్సో కాల్డ్ as ట్రీ పెంగోలియన్ and black bellied pangolian also called as long tailed pangolian, giant ground pangolian, the largest pangolian species. So largest pangolian species మనకి ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. అండ్ అదే giant ground pangolian, సో పేరులోనే ఉంది giant ground అని. అండ్ టెమింగ్స్ గ్రౌండ్ పెంగోలియన్ ఆల్సో కాల్డ్ as కేప్ పెంగోలియన్ అన్నమాట. సో ఈ 4 మనకి ఆఫ్రికా కాంటినెంట్లో దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ చాంగ్పా కమ్యూనిటీ. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందో చూద్దాం. ద లడాక్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టేకన్ మెజర్స్ టు స్ట్రెంగ్థెన్ ద పష్మీనా వాల్యూ చైన్ అండ్ ఎన్హాన్స్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద చాంగ్పా పాస్ట్రోల్ కమ్యూనిటీ. సో మనకి లదాఖ్ ప్రాంతంలో ఒక ఊల్ దొరుకుతుంది, దాన్నే
పష్మీనా ఊల్ అంటారు అనమాట. ఓకే, సో ఇది పర్టికులర్ ఆ గోట్ నుంచి వచ్చే ఊల్ మాట. సో ఈ గోట్ ని బ్రీడ్ చేసే కమ్యూనిటీ ఏంటంటే ఈ చాంగ్పా కమ్యూనిటీ. వీళ్ళు మనకి హిమాలయన్ ప్లేస్ లోనే, ముఖ్యంగా లదాఖ్, ఇక్కడే మనకి వాళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. సో గవర్నమెంట్ లదాఖ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఈ పష్మీనా వాల్యూ చైన్ ని ప్రమోట్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకుంది. అందులో భాగంగానే వీళ్ళు ఈ కమ్యూనిటీని కూడా ప్రమోట్ చేయడానికి, వాళ్ళ లైవ్లీహుడ్ ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకోవడం జరిగిందన్నమాట. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. మన ఎగ్జామ్ డైమెన్షన్ లో, ముఖ్యంగా హ్యూమన్ జాగ్రఫీ డైమెన్షన్ లో ఈ చాంగ్పా కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలన్నమాట. A semi-nomadic pastoral community inhabiting the చాంగ్తంగ్ ప్లాటూ ఆఫ్ లడాక్. సో వీళ్ళు ఏంటంటే సెమీ-నోడిక్ పాస్ట్రోలియన్ కమ్యూనిటీ. సో వీళ్ళు వృత్తి కోసం ఏం చేసేవాళ్ళు, పాస్ట్రలిజం చేస్తారు అన్నమాట. పాస్ట్రోలియల్ ఎకానమీ మీద బేస్ అవుతారు. అంటే యానిమల్ హస్బెండరీ ప్రాక్టీస్ చేసి దాని ద్వారా వచ్చిన దాంతో బతుకుతారు అన్నమాట. సో సెమీ-నొమాడిక్ అంటే ఏంటంటే వీళ్ళు సీజనల్ మూమెంట్ ఉంటుందన్నమాట. కానీ పర్మనెంట్గా ఒక అడ్రస్ పెట్టుకొని, పర్మనెంట్గా ఒక బేస్ పెట్టుకొని మూవ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ, ఇప్పుడు షీప్ని చూసుకున్నారనుకోండి, సో దాని గ్రేజింగ్ గ్రౌండ్స్ ప్రకారం వీళ్ళ హ్యాబిటేషన్ కూడా మారుతూ ఉంటుంది. సెమీ నొమాడిక్ అంటే ఒక పర్మనెంట్ బేస్ని పెట్టుకొని అక్కడక్కడ ప్రాంతాలనే తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, ప్రైమర్లీ ఇన్హాబిటెడ్ ద చాంగ్తాంగ్ కోల్డ్ డెజర్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. Rare the indigenous Changtangi goats which produce the world famous Pashmina wool. సో ఈ పష్మీనా ఊల్ అన్నది చాలా కాస్ట్లీ ఊల్. సో వీళ్ళు ఏంటంటే ఈ గోట్స్ ద్వారా మనకి ఈ ఊల్ని తయారు చేయడం అవుతుంది. అదే కాశ్మీరీ ఊల్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, సో దే ఫాలో టిబెటియన్ బుద్ధిజం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ రిలీజియన్ ఓరియంటేషన్ ఏంటంటే టిబెటియన్ బుద్ధిజం మాట. అండ్ దలానాయమాని వాళ్ళ గురువుగా, స్పిరిచువల్ గురువుగా భావిస్తారు అన్నమాట. ద కమ్యూనిటీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద, ఇండియాలో వీళ్ళని ఎస్టీస్ గా గుర్తించడం జరిగింది అన్నమాట. దే లివ్ ఇన్ ట్రెడిషనల్ కొనికల్ యాక్ స్కిన్ టెంట్స్ కాల్డ్ యాజ్ రేబోస్. సో వీళ్ళు ఏంటంటే మనకి యాక్ కలర్స్ టెంట్స్ తో నివసిస్తారు అన్నమాట. వాటినే రేబోస్ అంటారు అన్నమాట. విచ్ ఆల్సో హౌసెస్ ద ఫ్యామిలీ డైటీ అండ్ ద పిక్చర్ ఆఫ్ ద దలై లామా. సో చెప్పాను కదా, వీళ్ళు బుద్ధిజం ని ఫాలో అవుతారు అండ్ దలై లామాని స్పిరిచువల్ గురుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళు నివసించే టెంట్స్ లో, దట్ ఈస్ ద రేబోలోని, వాళ్ళకి ఆ స్పిరిచువల్ డైటీ, వాళ్ళ ఫ్యామిలీ డైటీ, అలాగే వాళ్ళ స్పిరిచువల్ డైటీ అన్న దలై లామా ఫోటో కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. ద నొమాడిక్ చాంగ్పాస్ ఆర్ కాల్డ్ యాజ్ Falpa, while those settled in the permanent locations are called as a Fangpa. ఓకే, సో ఇది సెమీ నొమాడిక్ అన్నాను కదా, అందులో మనకి సెటిల్మెంట్ కంప్లీట్గా సెటిల్ అయిన వాళ్ళని ఫాంగ్పా అంటారు. కానీ అటు ఇటు ఇంకా మూవ్ అవుతూ, ఒక పర్మనెంట్ బేస్ పెట్టుకొని అటు ఇటు మూవ్ అవడం ఉన్న వాళ్ళని ఏమంటారు, ఫాల్పా అంటారు అన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ ఫెస్టివల్. సో వీళ్ళ ట్రెడిషన్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఏంటో చూద్దాం. ఒకటి జాప్తన్, a purification ritual involving food offering to the పద్మసాంబవ. ఓకే, వాళ్ళు నమ్మే దేవుడికి ఫుడ్ ఆఫరింగ్స్ చేస్తారన్నమాట. అలాగే ఇంకొకటి థాంగ్పే చోనా. సో ఇదేంటంటే 15th డే ఆఫ్ ద ఫస్ట్ లూనార్ మంత్ ని సెలబ్రేట్ చేస్తారు ఈ ఫెస్టివల్. దట్ ఈస్ ద థాంగ్పే చోనా అన్నమాట. నెక్స్ట్, డైరెక్ట్ సీడెడ్ రైస్. సో ఇది న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. డైరెక్ట్ సీడెడ్ రైస్ ఈజ్ విట్నెసింగ్ ఇంక్రీస్డ్ అడాప్టేషన్ బై ఫార్మర్స్ ఎమిడ్ ఎల్నినో ఇండ్యూస్డ్ వాటర్ స్ట్రెస్. ఓకే, సో ఎల్నినో అన్నది మనకు ఒక క్లైమేట్ ఫినామినా అన్నమాట. ఇదొక క్లైమేట్ ఫినామినా. ఓకే, ఇదొక క్లైమేట్ ఫినామినా. దీనివల్ల ఏంటంటే మనకి వర్షాల మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎల్నినో ఇయర్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే వర్షం మీద అది ప్రభావం పడుతుంది అన్నమాట. సో వర్షాలు తగ్గుతాయి. దానివల్ల మనకి ఇరిగేషన్ మీద, వర్షాల మీద ఆధారపడే ప్లాంట్స్, వాటర్ ఇంటెన్సివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆర్ క్రాప్స్ ఉంటాయి కదా, అవి ఇబ్బంది పడుతుంటాయి, ముఖ్యంగా రైస్ అలా అన్నమాట. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఏంటంటే రైస్ కల్టివేషన్ ముఖ్యంగా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి అన్నమాట. సో రైస్ని పండించే పద్ధతి ఇది. ఓకే, డైరెక్ట్ సీడెడ్ రైస్ మాట. ఇది ఒక మెథడ్ ఆఫ్ లైక్ కల్టివేటింగ్ రైస్. ఓకే, సో ఏంటి ఆ మెథడో చూద్దాం. Direct seeded rice is a method of growing rice where seeds are sown directly in the field without first raising seedlings in the nursery or the transplanting them. Okay, so general ga manu rice cultivation ela chestam. ఫస్ట్ సీడ్స్ వేస్తాం,
ఆ సీడ్స్ని వేరే చిన్న ప్రాంతంలో వేస్తాం అన్నమాట. ఓకే, దాన్నే నర్సరీ అనుకోండి. ఓకే, సో ఈ నర్సరీ వేసిన తర్వాత జనరల్గా మొలకలు వచ్చిన తర్వాత మనం యాక్చువల్ ఫీల్డ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఫీల్డ్లోకి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్ సీడెడ్ రైస్ వెరైటీలో మెథడ్లో ఏంటంటే సీడ్స్ని మనం కొంత పెరగనిచ్చిన తర్వాత నార్మల్గా వెళ్ళి మెయిన్ ఫీల్డ్లో పెడతాం కదా. ఇక్కడ ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా మనం మెయిన్ ఫీల్డ్లోనే సీడ్స్ని వేసేసి అదే పర్టికులర్ ఫీల్డ్లో రైస్ని పెరగనిస్తాం అన్నమాట. దాన్నే డైరెక్టెడ్ సీడెడ్ రైస్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇది 3 విధాలుగా చేయొచ్చు అన్నమాట. ఒకటి డ్రై సీడింగ్, వెట్ సీడింగ్, వాటర్ సీడింగ్. డ్రై సీడింగ్ అంటే మనం యూజ్ చేస్తున్న మెయిన్ ఫీల్డ్లో ఎక్కువ అంటే డ్రైగా ఉన్న పర్టికులర్ సాయిల్లోనే మనం డైరెక్ట్గా సీడ్స్ వేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డ్రై సీడింగ్. అంటే లెస్ మాయిస్ట్ సాయిల్లో మనం సీడ్స్ వేసేస్తున్నాం అన్నమాట. ఇది వెట్ సీడింగ్ ఏంటంటే మనం సీడ్స్ వేసే ముందు ఏంటంటే కొంచెం సాయిల్ని మాయిస్ట్ చేసి మనం సీడ్స్ వేస్తే దట్ ఈస్ ద వెట్ సీడింగ్. వాటర్ సీడింగ్ ఏంటంటే వాటర్ లాగింగ్, అంటే వాటర్ బాగా ఉన్న సాయిల్లో మనం పర్టికులర్ సీడ్స్ వేసేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాటర్ సీడింగ్ అన్నమాట. ఓకే, సో జనరల్గా రైస్ అన్నది మనం వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అంటాం అన్నమాట. సో రైస్కి పెరుగుతున్నప్పుడు చాలా వాటర్ కావాలి. కానీ మనకి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ముఖ్యంగా ఈ ఫినామినా ఆఫ్ ఎల్నినో వల్ల ఏంటంటే మనకి వాటర్ స్ట్రెస్ అన్నది రియాలిటీగా మారిపోతుంది అన్నమాట. అందుకు మనం ఈ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ని ఎక్కువ ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. కానీ రైస్ అన్నది మనకి స్టేపుల్ క్రాప్ కాబట్టి ఇంకేమైనా మెథడ్స్ చూసుకోవాలన్నమాట. క్లైమేట్ రెసిలియంట్ మెథడ్స్ చూసుకోవాలి. అందులో ఈ మెథడ్ మనం క్లైమేట్ రెసిలియంట్ మెథడ్గా భావించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా రైస్ సీడ్స్ని తీసుకెళ్ళి మెయిన్ ఫీల్డ్లోనే వేస్తున్నాం అన్నమాట. దానివల్ల ఏంటంటే వాటర్ కన్జంప్షన్ నార్మల్ రైస్ ప్రొడక్షన్ కన్నా దీనికి తక్కువ అవుతుంది అన్నమాట. సీడ్స్ ఆర్ సోన్ యూజింగ్ బ్రాడ్కాస్టింగ్ ఆర్ సీడ్ డ్రిల్స్. సో జనరల్గా సీడ్స్ మనకి పెరగడానికి లైక్ స్కాటరింగ్ సీడ్స్గా వేస్తారు అన్నమాట. లేకపోతే సీడ్ డ్రిల్స్ అని చెప్పి కొన్ని మిషన్స్ ఉంటాయి. వాటితో ఏంటంటే వేయడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా అలైన్ అయ్యి మనం సీడ్స్ని వేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అడ్వాంటేజెస్, ఈ మెథడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నార్మల్ మెథడ్తో కంపేర్ చేస్తే సేవ్ వాటర్ అండ్ లేబర్. సో 2 సార్లు అంటే ఒకసారి విత్తనాలు వేసినప్పుడు తర్వాత మళ్ళీ చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు మళ్ళీ మార్చడం కన్నా ఒకేసారి మనం ఆ లేబర్ని ఒకేసారి యూజ్ చేస్తూ డైరెక్ట్గా మెయిన్ ఫీల్డ్లోనే వేసేయచ్చు అన్నమాట. అండ్ వాటర్ని సేవ్ చేస్తుంది. లోవర్స్ కల్టివేషన్ కాస్ట్, ఆటోమేటిక్గా కాస్ట్ కూడా తగ్గుతుంది. రెడ్యూసెస్ మీథేన్ ఎమిషన్స్, సో మనకి మీథేన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. అలౌస్ టైమ్లీ సోవింగ్. సో ఛాలెంజెస్ ఏంటంటే రిక్వైర్స్ గుడ్ వీడ్ కంట్రోల్. సో వీడ్ కంట్రోలింగ్ అంటే కలప మొక్కలు అంటాం కదా, వాటిని మనం ప్రాపర్గా చూసుకోవాలన్నమాట. సో అదే పెద్ద ఛాలెంజ్ దీనికి. నీడ్స్ ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ ఫర్ హయ్యర్ ఈల్డ్స్. ఓకే, సో వాటర్ అసలు ఉండకుండా ఉండదు. కానీ నార్మల్ రైస్ కల్టివేషన్తో కంపేర్ చేస్తే దీనికి తక్కువ వాటర్ కావాలన్నమాట. సో కానీ మనం చూసుకోవాలి, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏ స్టేజ్లో ఎంత వాటర్ కావాలో అన్నది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వాటర్ మేనేజ్మెంట్ అన్నది ముఖ్యంగా ఈ మెథడ్కి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మనకి ఇంకొక వెరైటీ కూడా ఉంది రైస్ కల్టివేషన్లో. ఇక్కడ కూడా మనకి నార్మల్ రైస్ కల్టివేషన్తో కంపేర్ చేస్తే తక్కువ వాటర్నే తీసుకుంటున్నాం. అది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఈజ్ అ రైస్ కల్టివేషన్ మెథడ్ యూజింగ్ యంగ్ సీడ్లింగ్స్, వైడర్ స్పేసింగ్ అండ్ ఇంటర్మిటెడ్ ఇరిగేషన్ ఎన్హాన్స్ ఈల్డ్ వైల్ రెడ్యూసింగ్ వాటర్ యూస్. ఓకే, సో ఇది ఇంకొక మెథడ్ మనం రైస్ లైక్ వాటర్ యూస్ని రైస్ కల్టివేషన్లో తగ్గించడానికి. హయబూసా. ఓకే, సో ఇది జపాన్కి సంబంధించిన ఒక స్పేస్ మిషన్ అన్నమాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. జపాన్స్ హైబూసా పర్ఫార్మ్డ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్లై బై ఆఫ్ అన్ ఆస్ట్రాయిడ్ డ్యూరింగ్ ఇట్స్ ఎక్స్టెండెడ్ మిషన్. సో ఈ హైబూసా అనే మిషన్ ఏంటంటే ఒక ఆస్ట్రాయిడ్ మీదకి పంపించారన్నమాట. సో అది సక్సెస్ఫుల్గా అక్కడికి రీచ్ అయ్యింది. దాని ఎక్స్టెన్షన్ మిషన్లో కూడా అంటే ఇది ఆల్రెడీ ఒక మిషన్ ఒక టార్గెట్తో వెళ్ళింది, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇంకో టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అది కూడా అచీవ్ చేశారని చెప్పి ఇది న్యూస్లో ఉండడం జరిగింది. సో వివరాల్లోకి చూద్దాం. Hayabusa 2 is a Japan's asteroid sample return mission developed by the Japan's Aerospace Exploration Agency మాట. ఓకే, సో ఇదేంటంటే మనకి ఒక ఆస్ట్రాయిడ్ మీదకి పంపించారు ఈ పర్టికులర్ మిషన్ని. ముఖ్యంగా ఎయిమ్తోని అక్కడ ఆస్ట్రాయిడ్ మీద దగ్గర నుంచి ఏదైనా శాంపుల్ని ఎర్త్ రిటర్న్ చేయడానికి, అంటే మట్టి అయినా ఏదైనా అక్కడి నుంచి ఆస్ట్రాయిడ్ నుంచి మనకి తిరిగి తీసుకురావడానికి మనకి పంపించిన మిషన్ అన్నమాట. ఓకే, సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నవి ఒక స్పేస్ ఆబ్జెక్ట్స్ మాట.
ఆర్ సో ఇవి జనరల్గా ఒక 2 planets మధ్యలో ఉంటాయి. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ 2 planets మధ్యలో ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఈ పర్టికులర్ హైబూషా మిషన్ ఎప్పుడు మనకి లాంచ్ చేయడం జరిగిందంటే 2014లో. సో ఇది ఆల్రెడీ రిటర్న్డ్ ఆస్ట్రాయిడ్ శాంపిల్స్ టు ఎర్త్ ఆన్ 6 December 2020. చెప్పాను కదా, ఈ హైబూషా మనకి ఒక ఎయిమ్తో పంపించారు, దానికి కూడా ఎక్స్టెండ్ చేశారని చెప్పి. సో ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే మనకి శాంపిల్ని రిటర్న్ చేయాలి ఆస్ట్రాయిడ్ నుంచి. ఏ ఆస్ట్రాయిడ్ నుంచి? రిగు. ఓకే, రిగు అనే ఆస్ట్రాయిడ్ నుంచి శాంపిల్ని రిటర్న్ చేయాలి. ఇది సక్సెస్ఫుల్గా ఈ మిషన్ సక్సెస్ అయింది, ఎందుకంటే శాంపిల్ని మనకి 2020 కల్లా మనకి ఎర్త్కి తీసుకురావడం జరిగింది అన్నమాట. ఇట్ వాజ్ ద ఫస్ట్ మిషన్ టు డిప్లాయ్ రోవర్స్ ఆన్ ద ఆస్ట్రాయిడ్. ఇట్ ఈస్ నౌ ఆన్ ద ఎక్స్టెండెడ్ మిషన్ టు ఫ్లై ఆస్ట్రాయిడ్ KY-26 ఇన్ July 31. సో ఇప్పుడు దీని మిషన్ ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు ఇంకో ఆస్ట్రాయిడ్ వైపు అది ట్రావెల్ చేస్తుంది. ఆ ఆస్ట్రాయిడ్ పేరు ఏంటంటే 1998 KY-26 మాట. సో ఇప్పుడు టార్గెట్ ప్రకారం ఏంటంటే అది 2031 కల్లా అక్కడికి రీచ్ అవ్వాలి. సో అలాగే మనకి ఇంకొకటి ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళే ఇంకొక మిషన్ ఉంది, అది నాసా మిషన్ అన్నమాట, USAది. అదేంటంటే OSIRIS-REx is a NASA's asteroid sample return mission that returned samples from asteroid Bennu. సో ఇది ఏ ఆస్ట్రాయిడ్ మీద వెళ్ళింది? ఆస్ట్రాయిడ్ బెను మీదకు వెళ్ళింది. సో 2023 కల్లా మనకి ఈ బెను దగ్గర నుంచి శాంపుల్ని కూడా రిటర్న్ చేసింది అనమాట. సో ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ మిషన్ అనే చెప్పాలి. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి రీసెంట్గా ఈ పర్టికులర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అన్నవి రిలీజ్ అయ్యాయి, అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఇండియా పొజిషన్ ఏంటో చూద్దాం. ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ద గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ హ్యాస్ ఫాలన్ 1 rank ఫ్రమ్ లాస్ట్ ఇయర్ to 12. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ర్యాంక్ అన్నది ఒకటి తగ్గిందన్నమాట, అందుకే మనకి ఇది న్యూస్లో ఉంది. సో ఇది మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా మనకి IR డైమెన్షన్లో క్వశ్చన్స్ అడగచ్చు. సో తెలుసుకుందాం. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ దేన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది? దేన్ని బట్టి ర్యాంక్స్ ఇస్తుంది. ఇట్ ఇవాల్యుయేట్ హౌ ఎఫెక్టివ్లీ అ పాస్పోర్ట్ ఎనేబుల్స్ సిటిజన్స్ టు ట్రావెల్, ఇన్వెస్ట్, లివ్ సెక్యూర్లీ అండ్ అసెస్ గ్లోబల్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు ఒక కంట్రీ పాస్పోర్ట్ మన దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇండియన్ కదా, సో ఇండియన్ పాస్పోర్ట్ మన దగ్గర ఉంటే ఏంటంటే ఈ పాస్పోర్ట్ ఉండడం వల్ల మనకి ఎలాంటి పర్క్స్ వస్తాయి? ఎలాగా? ఇంకేదైనా కంట్రీకి వీసా ఫ్రీ ట్రావెల్ ఏమైనా ఉన్నాయా, అండ్ లేకపోతే ఇంకేదైనా కంట్రీలో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయా, అక్కడ మనం వెళ్ళి బతికే స్కోప్ ఉందా? సో ఇలా మనకి డిఫరెంట్ పారామీటర్స్ని చేస్తూ ఇవాల్యుయేట్ చేస్తూ మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారంటే గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ ఇది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఎన్ని కంట్రీస్ని ఇది ఇలా ఇవాల్యుయేట్ చేస్తుందంటే 200 కంట్రీస్ని ఇవాల్యుయేట్ చేస్తూ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇట్ యూజెస్ 3 core principles. సో పారామీటర్స్ చెప్పాను కదా, సో 3 బ్రాడ్ పారామీటర్స్తో ఇది ఆ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటా 3 బ్రాడ్ పారామీటర్స్ అంటే ఎన్హాన్స్డ్ మొబిలిటీ. సో ఎంత ఈజీగా మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్మెంట్, అలాగే ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్. సో మనకి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీలవుతుందా లేదా అని చెప్పి, అండ్ అలాగే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ లైక్ హెల్త్ ఫెసిలిటీస్ అయినా లేకపోతే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, దీన్ని బట్టి మనకి ఏంటంటే ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 పిల్లర్స్నే మనకి మళ్ళీ 15 ఇండికేటర్స్గా డివైడ్ అయ్యి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో జనరల్గా మనకి సింగపూర్, జపాన్ వీటికి ఏంటంటే హయ్యర్ ర్యాంకింగ్స్ ఉండడం జరుగుతాయి అన్నమాట. పాండవని. ఓకే, సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఇది మనకి కల్చర్ డైమెన్షన్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ అన్నమాట. ద ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ప్రెస్డ్ గ్రీఫ్ ఓవర్ ద డిమైజ్ ఆఫ్ ద రినౌడ్ పాండవని సింగర్ తేజన్ బాయ్. ఓకే, సో తేజన్ బాయ్ ఇతను చనిపోయారు కాబట్టి సో అతని ప్రతిభను గుర్తిస్తూ మనకి ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ బాధను వ్యక్తపరిచారు అనమాట. సో అందుకు ఇది న్యూస్లో ఉంది అన్నమాట. సో ముఖ్యంగా ఇది మనం ఎగ్జామ్ డైమెన్షన్లో పాండవని గురించి తెలుసుకోవాలి. Tejan Bai was the only person from Chhattisgarh to have been awarded the Padma Vibhushan మాట. సో ఛత్తీస్గఢ్ నుంచి పద్మ విభూషణ్ ఇంతవరకు ఎవరికైనా వచ్చిందంటే అది ఇతనికే మాట. సో పాండవని మనకి కల్చర్ డైమెన్షన్లో మనకి తెలుసుకోవాలి, ముఖ్యంగా ఫోక్ కల్చర్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. ఇట్స్ అ ట్రెడిషనల్ నరేటివ్ ఫోక్ ఆర్ట్
దట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ మాట. సో ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక ఫోక్ ఆర్ట్ మాట ఇది, రూటెడ్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియన్ ఎపిక్ మహాభారత. సో దీని థీమ్స్ అన్ని ఎక్కడి నుంచి, ఏ పర్టికులర్ థీమ్స్ అన్ని వస్తాయంటే మహాభారతం నుంచి కథలే ఈ పర్టికులర్ ఫోక్ ఆర్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నమాట. పర్ఫార్మెన్స్ కంబైన్ మ్యూజిక్, నరేషన్, డైలాగ్ అండ్ డ్రామాటిక్ యాక్షన్. మనకి బుర్ర కథలు ఉంటాయి కదా, అలాగా ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక ఫోక్ ఆర్టే ఈ పాండవని అన్నమాట. ఓకే, సో ఇది 2 స్టైల్స్లో మనకి ఈ పర్టికులర్ ఫోక్ ఆర్ట్ అన్నది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే వేదమతి. సో వేదమతి స్టైల్ ఏంటంటే ద నరేటర్ నోన్ యాజ్ ద వేదమతి రిసైడ్స్ ద స్టోరీస్ ప్లేయింగ్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్డ్ బుంబో. ఓకే, సో ఇదేంటంటే, సో ఎవరు ఆ పర్టికులర్ మహాభారతంలో ఏదో ఒక స్టోరీ చెప్తున్నప్పుడు సో ఆ నరేటరే మనకేంటంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ అండ్ అలాగే స్టోరీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఈ స్టైల్ని వేదమతి అంటారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కపాలిక్. సో కపాలిక్ అన్నది ఇంకొక స్టైల్ మాట. ఇందులో ఇట్స్ అ సోలో పర్ఫార్మెన్స్ వేర్ ద ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ నరేట్స్ బట్ ఆల్సో ఎనాక్ట్స్ ద డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఎపిక్. సో ఒక పర్సనే ఆ కథలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని డిఫరెంట్గా మనకి లైక్ ఎనాక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. దీన్నే కపాలిక్ అని చెప్పి అంటారన్నమాట. సో ఈ పాండవనిలో మనకి 2 స్టైల్స్ ఉన్నాయి. ఈ 2 స్టైల్స్ పేర్లు ఏంటి, వేదమతి అండ్ కపాలిక్. సో వేదమతి ఏంటంటే నరేట్ చేస్తూ అండ్ ఇన్స్ట్రుమెంట్ని కూడా అతనే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ కపాలిక్లో ఏంటంటే ఆ పర్టికులర్ స్టోరీ లైన్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఆ పర్టికులర్ ఒక్క నరేటరే ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఛత్తీస్గఢ్ చెందిన ఒక పర్టికులర్ ఫోక్ ఆర్ట్ మాట. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో ఇది మనకి న్యూస్లో ఉంది, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పే ట్రిబ్యూట్ టు ద డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆన్ హిస్ 125th బర్త్ యానివర్సరీ. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో మనకి ఈ పర్టికులర్ పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1901 to 1953. Okay, born in Calcutta, qualified as a barrister after being called to the England bar in 1926. Okay, became the youngest vice chancellor of the Calcutta University in 1934 at the age of 33. So itanu at the age of 33 ke manaki Calcutta University ki vice chancellor ga panchesaru but elected to Bengal Legislative Council in 1929. అలాగే ఇంకా ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేశారు, ముఖ్యంగా మనకి నేషనల్ మూవ్మెంట్లో ప్లేడ్ అ సిగ్నిఫికెంట్ హ్యుమానిటేరియన్ రోల్ డ్యూరింగ్ ద బెంగాల్ ఫెమైన్, సర్వ్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ సప్లై ఇన్ జవహర్లాల్ నెహ్రూస్ క్యాబినెట్. ఓకే, హీ వాస్ గివెన్ ద టైటిల్ ద లయన్ ఆఫ్ ద పార్లమెంట్ మాట. In 1940 he became the acting president of All India Hindu Mahasabha. Okay, so founded the Bharatiya Janasangha and became the first president. So ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ ద డీటెయిల్స్. మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ నుంచి మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ చేశారు కదా, సో అందులో నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్గా రిప్రజెంట్ చేయడం జరిగిందన్నమాట. కీ లిటరరీ వర్క్స్, అతను రాసిన లిటరరీ వర్క్స్ ఏంటంటే ఆటోబయోగ్రఫికల్ లీవ్స్ ఫ్రమ్ అ డైరీ, అ ఫేజ్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రగల్ ఎక్సెట్రా. ఓకే, ఇవి గుర్తుంచుకోండి. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. సో ఇది కూడా, ఈ టాపిక్ కూడా మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్స్ క్యాపిటల్ ఎక్విజిషన్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సవరల్ వెపన్ సిస్టమ్స్. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏంటంటే కొన్ని వాటికి కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది, కొన్ని వెపన్ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది, అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ముఖ్యంగా ఏంటా వెపన్ సిస్టమ్స్ ముందు తెలుసుకునే ముందు మనం డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సో చైర్మన్, ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు, మనకి డిఫెన్స్ మినిస్టర్ అన్నమాట. ఇట్స్ ద హైయెస్ట్ బాడీ ఫర్ అప్రూవింగ్ ద పర్చేజ్ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇన్ ఇండియా. సో మనకి ఏదైనా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి అంటే ఫైనల్ అప్రూవల్ ఎవరు ఇవ్వాలి అంటే మనకి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అన్నది ఫైనల్ అప్రూవల్ ఇవ్వాలన్నమాట. సో మనకి 2 రకాల అప్రూవల్ ఇస్తారు. ఒకటి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మేజర్ డిఫెన్స్ పర్చేసెస్కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తారు అన్నమాట. యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ బిఫోర్ ప్రొక్యూర్మెంట్ బిగన్స్. సో ఇదేంటంటే ఇది కొనుక్కోవాలి అవును అని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తారు, అండ్ ఫైనల్గా మనం పే చేయాలన్నప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అన్నది ఇంకో అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏ వెపన్ సిస్టమ్స్కి అప్రూవల్ ఇచ్చిందో చూద్దాం. ఒకటి ఆకాష్ తరంగ్. ఓకే, ఆకాష్ తరంగ్ అన్నది యాంటీ డ్రోన్ ఎలక్ట్రిక్ వార్ఫేర్ సిస్టమ్ ఫర్ ఇండియన్ ఆర్మీ.
సో ఇండియన్ ఆర్మీ కోసం ఏంటంటే యాంటీ డ్రోన్ వెపన్ సిస్టమ్స్ని ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నారు, దాన్నే ఆకాష్ తరంగ్ మాట. సో ఇదేంటంటే ఒక సాఫ్ట్ కిల్ టెక్నాలజీ. సో డ్రోన్స్ ఏంటి మనకి సర్వేలెన్స్ కోసం వివిధ సర్వీసెస్ కోసం మనకి యూజ్ చేస్తారు అన్నమాట. సో ఈ డ్రోన్స్ని మన మీదకు వదులుతున్నప్పుడు వీటిని మనం న్యూట్రలైజ్ చేయాలి కదా. సో దానికోసం ఈ ఆకాష్ తరంగ్ అనే వెపన్స్ని తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక సాఫ్ట్ కిల్ టెక్నాలజీ. అంటే ఏంటంటే మన మీదకు వస్తున్న ఎనిమీ డ్రోన్స్ని కంప్లీట్గా నాశనం చేయం కానీ వాటి ఫంక్షనాలిటీని మాత్రం నాశనం చేస్తాం అన్నమాట. ఓకే, సో డ్రోన్ని ఫిజికల్గా ఇంపాక్ట్ చేయం కానీ దాన్ని పని చేయనివ్వకుండా చేస్తాం అన్నమాట. దాన్నే సాఫ్ట్ కిల్ టెక్నాలజీ. సో ఎలాంటి విధాలుగా దాన్ని పని చేయనివ్వకుండా చేస్తామంటే జామ్స్ జిపిఎస్ ఆర్ జిఎన్ఎస్ఎస్ సిగ్నల్స్. సో అంటే దానికి వస్తున్న సిగ్నల్స్ని మనం జామ్ చేస్తాం అన్నమాట. బ్రేక్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డ్రోన్ అండ్ ఇట్స్ ఆపరేటర్. సో ఇది మన మీదకి ఆ ఎనిమీ డ్రోన్ మన మీదకి వచ్చిందంటే ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తున్నారు కదా. సో ఆపరేటర్కి డ్రోన్కి ఉన్న కమ్యూనికేషన్ని మనం కట్ చేస్తాం అన్నమాట. డస్ నాట్ ఫిజికలీ డిస్ట్రాయ్ ద డ్రోన్. సో ఇలాంటి మెథడ్స్తో ఏంటంటే ఆ డ్రోన్ పని చేయకుండా చేస్తాం కానీ డ్రోన్ని డిస్ట్రాయ్ చేయమన్నమాట. నెక్స్ట్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో ఇది కూడా మనకి జాయింట్లీ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మాట. సో దీనికి కూడా మనకి ప్రొక్రూట్మెంట్కి అప్రూవల్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ ద బరాక్ 8 మిసైల్స్ మాట. సో ఈ బరాక్ 8 మిసైల్స్ని దీనిలాగే మనం ఇంకొక మిసైల్ని తయారు చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఈ బరాక్ 8 మిసైల్స్ మనకి ఏ కంట్రీ నుంచి మనం తీసుకున్నామో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పన్నమాట. రేంజ్ ఏంటి మనకి 70 కిలోమీటర్స్ అండ్ యూస్ టు డిస్ట్రాయ్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్స్, డ్రోన్స్ అండ్ మిసైల్స్ మాట. సో దీన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే వీటి కోసం. నెక్స్ట్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దట్ ఈస్ VSHORADS మాట. ఓకే, అండ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇలా చూడండి మనిషి హ్యాండిల్ చేసినట్టు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాట. ఇది యూస్ టు డిస్ట్రాయ్ లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ అండ్ డ్రోన్స్ అట్ అ షార్ట్ రేంజ్. సో ఇది మనిషి పోర్టబుల్గా హ్యాండిల్ చేస్తూ దగ్గరలో ఉన్న హెలికాప్టర్స్ అయినా ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా అలాగే డ్రోన్స్ని షూట్ చేయడానికి యూస్ చేస్తారు అన్నమాట. థ్యాంక్ యూ.